హలో వ్యూవర్స్, వాతావరణం చల్లగా ఉండడంతో వేడివేడి పకోడీ తినాలనిపించి సింధుని అడగగానే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు తగినంత ఉప్పు, కారము, చిటికెడు పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను పాయలుగా విడగొట్టి 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసి కలిపి పక్కన పెట్టింది. స్టవ్ పైన ఉన్న ప్యాన్లో ఆయిల్ పోసి అది వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో ఇలా విడివిడిగా వేసింది. కాస్త దూరగా అయిన తర్వాత పకోడీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. తింటే ఇంకా బాగుంటుంది కదా. పూర్తిగా ఫ్రై అయిన తరువాత జల్లిగంటెతో బయటకు తీసి ఒక గిన్నెలో వేసింది. వేడి వేడి పకోడీ రెడీ.